అమరావతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సిఆర్డీఏ 65వ సమావేశం కొనసాగుతోంది. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఏపీ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు హాజరయ్యారు. అలాగే అమరావతిలో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమీక్ష చేశారు. అమరావతి రాజధాని గ్రామాలకు భారీగా నిధులు కేటాయించేందుకు సిఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కేటాయించిన 904 కోట్ల రూపాయలకు అదనంగా మరో 533 కోట్ల ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులతో పాటు రైతులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మరింత వేగవంగా చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. రైతుల ప్లాట్లలోని చిన్న రోడ్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు వేసేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ కాంతి అందిస్తారు. సో కాంతి, ఇప్పటికైతే అమరావతి పైన రాజధాని తొందరగా నిర్మించి ప్రజలకు అందించాలని చెప్పి ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి? అఖిల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ 65వ అథారిటీ మీటింగ్ని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో కీలకమైనటువంటి రాజధాని గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, రోడ్లకి సంబంధించినటువంటి విస్తరణ పనులు వేగంగా చేయాలని, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే నిధులు వచ్చాయో నిధులకి సంబంధించినటువంటి క్లారిటీని కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటుగా అధికారులు వివరించడం జరిగింది. సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్నటువంటి పనుల కోసం, అలాగే మౌలిక వసతుల కల్పన కోసం 533 కోట్ల రూపాయలు కేటాయింపుకు కూడా సిఆర్డీఏ ఆమోదముద్ర వేసింది. ఇక రైతులకి సంబంధించినటువంటి ఫ్లాట్స్లో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు వేసేందుకు కూడా ఈ సమావేశంలో అభివృద్ధి అయితే త్వరగా జరుగుతోంది తెలుస్తోంది. అది కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. మరి భూములు ఇచ్చిన రైతుల గురించి ఏమైనా ప్రస్తావించడం జరిగిందా? అఖిల, భూములు ఇచ్చినటువంటి రైతులకు ఫ్లాట్ల కేటాయింపు అయితే జరిగింది తప్ప మౌలిక వసతుల కల్పన అనేది ప్రస్తుతం అక్కడ జరగలేదు. మౌలిక వసతుల కల్పనకు మరికొంత జాప్యం జరుగుతోంది. ఎందుకంటే నిధులకు సంబంధించినటువంటి అంశంలో కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలు, వసతుల సదుపాయాలు అంటే డ్రైనేజ్, రోడ్స్, వాటర్ ఇవన్నీ కూడా కల్పించడానికి కొంత టైం పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసమే 533 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రభుత్వం ఇవ్వడానికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో అధికారులు వివరించినటువంటి వివరాలు, అలాగే ఈ అమౌంట్కి సంబంధించి ఏ పనులతో ముందుకు వెళ్తారు అనేవి కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అమౌంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 ఏదైతే కొత్త పనులకి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.